చూసారా, నేను డైరెక్ట్ రాగులు తీసుకొని క్లీన్ చేసుకొని వెట్ రాగుల్ని వెట్ పేస్ట్ వచ్చింది. అదే మన వెట్ రాగుల్ని డ్రై చేసుకొని ఫ్లోర్ చేసుకోవచ్చు, మనకి అంత టైం ఉండదు. సో మనం ఏం చేయాలంటే ఇలాగ వెట్ పేస్ట్ చేసేసుకొని ఒక స్టీల్ బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, స్పూన్ సైజు చిన్న స్పూన్. సింగిల్ పర్సన్కి అయితే 1 స్పూన్ ఈజ్ ఇనఫ్ అండి మాల్ చేసుకోవడానికి. హాట్ బాయిలింగ్ వాటర్లో వేసి చేసుకోవడమే. అదే పీపుల్ పెరిగే కొద్దీ 2 స్పూన్స్ వేసుకుంటే బెటర్. కానీ ఇది కూడా కొంతమందికి ఏంటంటే, ఇదిగోండి చూడండి, వాటర్ ఇలా తీసుకుంటారు. ఈ వాటర్ తీసుకొని దాంట్లో వేసి మిక్సీ తిప్పితే ఇంకా లూజ్గా వస్తుంది. అది డైరెక్ట్ ఇలా టంబ్లర్స్లో తీసేసుకొని డైరెక్ట్ ఆ సిరప్ లిక్విడ్, లూజ్గా ఉన్న లిక్విడ్ సిరప్ కూడా హాట్ వాటర్లో వేసుకొని చేసుకుంటారు. ఇదైనా ఓకే, లేదు కొద్ది లూజ్గా నీళ్ళు పోసుకొని లూజ్గా లిక్విడ్ వచ్చినా పర్లేదు. మనం డ్రై చేసే ప్రాసెస్ని తగ్గిస్తున్నాం అంతే. ఎండలో పెట్టి మళ్ళీ అవి ఎత్తి తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఫ్లోర్ చేసే బదులు అవి మళ్ళీ పాడవుతాయా, మాయిస్ట్ సరిగ్గా ఎండిందా లేదా అని టెన్షన్ ఉండదు. మనకి ఒక 4 డేస్ 5 డేస్కి లేదా 1 వీక్కి సరిపడే పేస్ట్ చేసుకొని, క్లీన్ చేసుకున్న రాగులు పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడల్లా 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఇట్లా మనం ఎక్కువ అంటే లైక్ ఎవ్రీడే ఇలా చేసుకోవచ్చు కదా అంటే కొన్ని రాగులే సరిపోతాయండి మనకి. ఎవ్రీడే ఒక పర్సన్కైనా 2 పర్సన్స్కైనా అవి సరిగ్గా మిక్సీలో నీట్గా అవ్వదన్నమాట, పేస్ట్ మెత్తగా అవ్వదన్నమాట. ఎందుకంటే కొన్నే కాబట్టి అవి అంత బాగా పేస్ట్ అవ్వదన్నమాట. అన్లెస్ అంటిల్ మనం చేతితోటి దంచిన లేదా అలా చేసుకుంటే అవ్వచ్చేమో, కానీ ఇట్లా మిక్సీలో అవ్వదన్నమాట. సో కొద్దిగా 4 డేస్కి 5 డేస్ సరిపడే చేసుకోవచ్చు అనమాట. చూడండి దీంట్లో అయితే మనకి కలర్ చూసారా, మిక్స్డ్గా అంటే ప్యూర్ వైట్గా లేదు. కానీ మనకు స్టోర్ బాట్ ఇట్లాంటి రాగి ఫ్లోర్ కానీ పేస్ట్లు కొంటే ప్యూర్గా వైట్గా ఉంటాయండి. అది ఎక్కడో నాకు ఫేక్గా అనిపిస్తుంది. అంటే ప్యూర్ రాగి పౌడర్ అంత ఉండదు అనమాట. అన్ని ఎడిటివ్స్, ఫిల్లర్స్ లాగా మనకి ఆల్ మిక్స్డ్ ఫ్లోర్స్ అన్నీ వేస్తూ ఉంటారు. ప్యూర్ మిల్లెట్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ కాదు.